సెక్రటేరియట్లో 2024-25 వార్షిక బడ్జెట్పై విద్యాశాఖ రూపొందించిన ప్రతిపాదనలపై సమీక్ష జరిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్. సమావేశానికి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, విద్యాశాఖ కమిషనర్ దేవసేనతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ కవిత నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పూలే గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పార్టీ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు మాట్లాడాలన్నారు. విగ్రహాలతో రాజకీయం చేయొద్దని మండిపడ్డారు మంత్రి. మీరు మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసినారని అడుగుతాను. దాంతో పాటుగా నిజంగా మీకు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి మీరేదో పూలే ట్రస్ట్ అని లేదా ఇంకేదో రకరకాల దేశాలు తిరుగుతూ ఉంటా ఉన్నారు కదా. మీరు మీ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవి, శాసనసభ పక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి మీ కుటుంబ సభ్యులు 3 ఉన్నారు కదా. ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీకి ఇచ్చి అప్పుడు న్యాయము, సామాజిక న్యాయం గురించి మాట్లాడే అరుగుతుంటారు తప్ప ఊరికనే ఏది పడితే అది మాట్లాడితే నీకు చెల్లుతుంది అనుకోవద్దు. ఇప్పుడు మీరు లిక్కర్ బిజినెస్ లో బిజీగా లేరు కాబట్టి ఊరికనే బీసీ నినాదం ఎత్తుకొని టైం పాస్ చేస్తా అంటే ఇది బీసీల ఆత్మగౌరవం ముచ్చారు. ఇక్కడ బీసీల మంత్రి కూర్చున్నాడు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా ఆలయాన్ని ఫిబ్రవరి 2న సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారని తెలిపారు. ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తారని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్ లో పర్యటించారు మంత్రి సీతక్క. మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటన ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మధ్యాహ్నం 1:30కి కేస్లాపురంలోని నాగోబా దేవాలయానికి వచ్చి ఆ దేవుడికి పూజలు నిర్వహించి మరి ఇక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి కొత్త ఫౌండేషన్స్, అదేవిధంగా కొన్ని రోడ్డు పనులు అవన్నీ కూడా శంకుస్థాపనలు కానీ ఫౌండేషన్స్ కానీ ప్రారంభాలు కానీ ఇవి చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇంద్రవెల్లి వెళ్ళి అక్కడ మరి భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది. ఎన్నో రకాల మొక్కలు, పక్షులు, జంతువులకు ఆవాసంగా నిలుస్తున్న చిత్తడి నేలలను గుర్తించాలన్నారు మంత్రి కొండా సురేఖ. చిత్తడి నేలల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. సెక్రటేరియట్లో రాష్ట్రంలో చిత్తడి నేలల పరిరక్షణ, గుర్తింపు వంటి అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు మంత్రి కొండా సురేఖ. శాఖల అధికారులు సమన్వయంతో చిత్తడి నేలలకు సంబంధించిన వివరాలను సేకరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు చిత్తడి నేలల గుర్తింపు వీలు కల్పిస్తుందన్నారు కొండా సురేఖ. వెట్లాండ్స్ కి సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి వివరించారు.